యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు అచ్చంపేట డాక్టర్ వంశీకృష్ణ గారు, సహచర శాసనసభ్యులు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ గారు, మీడియా మిత్రులు, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మొదటగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బిలేటెడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నేనంతా నిజామాబాద్ ఉన్నందుకు అక్కడ చెప్పలేకపోయినాం. మరొకసారి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఉన్నాం. రెండవది, నిన్న వారి యొక్క పుట్టినరోజు దినం సందర్భంగా చాలామంది బీఆర్ఎస్ అగ్రనాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. వారు నిండు నూరేళ్ళు జీవించాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నిన్న ఆ శుభాకాంక్షలు చెబుతున్న సందర్భంలో శుభాకాంక్షలు చెప్పడాన్ని తప్పుపట్టా. ఆ సందర్భంలో వంది మాగదులందరూ కూడా వరుస పెట్టి మళ్ళీ కేసీఆర్ పరిపాలనే రావాలని తెలంగాణ ప్రజలు తప్పిస్తూ ఉన్నారని వరుస పెట్టి మాట్లాడుతూ తాటికాయంత అక్షరాలతో వారికి బాకా ఉదయం పత్రికలో దీన్నే ప్రధాన అంశంగా చూపించడం జరిగింది, ప్రచురించడం జరిగింది. అట్లాగే ఈరోజు కేటీఆర్ కూడా కల్వకుర్తిలో రైతు దీక్ష అనే కార్యక్రమం పెట్టి మరి అతను కూడా కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటారని మాట్లాడడం జరిగింది. సరే, ఎందుకు రావాలని కోరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి లోతుగా పరిశీలన చేస్తే, ఏ పరిస్థితుల్లో ఎన్ని త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర లేదని అనను. డెఫినెట్గా పాత్ర, ఆ కేసీఆర్ పాత్ర కూడా ఉంది, ప్రధాన పాత్ర ఉంది. కానీ ఎంతమంది, ఎన్ని వందల మంది ప్రాణ త్యాగాల ఫలితం, ఎన్ని సబ్బండ వర్గాల ప్రజల సంఘటిత పోరాటం, ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఒడిదుడుకులున్నా తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాజకీయంగా నష్టపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు రాజకీయాల్ని, అధికారాన్ని పక్కకు పెట్టి ఎట్లయితే ప్రధానమంత్రిని కూడా పదవిని కూడా తిరస్కరించిందో, రాజకీయాలలో ఆంధ్ర తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతుంది కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో అందరి పాత్ర, ఎవరి స్థాయిలో వాళ్ళ పాత్ర ఉంది. ఇది కాదన రానటువంటి సత్యం. అయితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నదైతే మాట్లాడుతూ ఉన్నామో, మరి 60 సంవత్సరాల పోరాట ఫలితంగా, ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏం కోరుకున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అమరులైనటువంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలంటే గొప్ప పరిపాలన రావాలి, రామరాజ్యం లాంటి పరిపాలన రావాలి, అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకున్నారు. కానీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఎందుకు కోరుకుంటా ఉన్నారు అన్నప్పుడు, ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు ఒకసారి జ్ఞప్తి చేసుకోవాలి. ఇప్పుడు ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన మిగులు రాష్ట్రం, అధిక ఆదాయం హైదరాబాద్ కేంద్రంగా, 8 లక్షల కోట్ల అప్పు, విద్యుత్ సంస్థ కలుపుకుంటే. మరి ఈనాడు
నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించేది. అంటే గడచిన 65 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 65 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 65 సంవత్సరాల్లో 65,000 కోట్ల రూపాయలు. దానికి నెలకు 500 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. ఈ రోజున ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెల్లిస్తూ ఉన్నాం నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కంతులు, అంటే ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. ఇది గొప్ప పరిపాలన ఎట్లయితుంది మళ్ళీ రావాలని కోరుకుంటుంది. అంటే మళ్ళీ వస్తే మళ్ళీ 20 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితి వచ్చేది. అదృష్టవశాత్తు అది తప్పడం జరిగింది. అంటే ఆర్థిక అంశాల పట్ల చూస్తే పోనీ ధనిక రాష్ట్రం, అధిక ఆదాయము, 8 లక్షల కోట్ల అప్పు, 40,000 కోట్ల బకాయిలు ఫైనాన్స్లో ఉన్నా కూడా పోనీ ఈరోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్, ఇంకోరా అందరూ ఎంత గొంతు ఇచ్చి మాట్లాడుకున్నా ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 12-14 మాసాల్లో చెప్పినవి ఏది అమలు చేయలేదని అలా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత ఉండి మీరు చెప్పిన పనులు మీరు అమలు చేసినరా? ఎన్నో ఉన్నాయి కదా, ఒకటి కాదు కదా. ఆనాడు 5 సంవత్సరాలు అడగొస్తున్నాను కూడా, ఆనాడు 5 సంవత్సరాల పాటు నేను కూడా టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. ఎందుకు పోయినాం? తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమం ఆరిపోతుంది పోయినాం. 5 సంవత్సరాలు ఉన్నాం. ఉన్న సందర్భంలో అన్నీ భరించినాం, అన్నీ చూసినాం. ఆనాడు సీమాంధ్ర నాయకులు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం, ఇది ఫెయిల్ కావాలనే ప్రయత్నంలో అన్నీ మూసుకొని కూర్చున్నాం. కళ్ళు కనపడతా ఉంటే కూడా మరి అంత ఆదాయం వచ్చిన చేసినా మీరు గొప్పగా చేసినట్టే ఆ రోజు చెప్పినట్టు మళ్ళీ చెప్పిన మాటను మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది. జ్ఞప్తి చేయాలి కాబట్టి ఎవరైతే ఏ కేసీఆరో, ఏ కేటీఆరో, ఇలా ఏ హరీష్ రావో ఇంకెవరో మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి జ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా? అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తామని ఇచ్చిండ్రా? 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? అట్లాగే అంటే చాలా అంశాల పట్ల మీరు చేయలే. అంటే ఉండి కూడా చేయలే. మీరు ఉండి చేయకపోవడం, ఇంత తప్పు చేసి చేయకపోవడం ఒక లెక్క, మీ లెక్క. లేక చేయకపోవడం ఇంకో లెక్క. రెండింటిని ఒకదానికి కలిపి చూడకూడదు. అంటే ఆర్థిక అంశాల పట్లైనా, సంక్షేమ కార్యక్రమాల పట్లైనా మీరే ఫెయిల్ అయినరు. అంటే మీ పరిపాలన సవ్యంగా లేని కారణంగానే మీరు చెప్పినవి ఏది కూడా నిలబెట్టలే. 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం కేవలం సంవత్సర కాలమైంది. ఇది పరిపాలన పరంగా, అంటే స్కీముల పరంగా. పోనీ మీరు చేసినటువంటి పరిపాలన పోనీ పారదర్శకంగా ఉంది అంటే, ఉందా అంటే పోనీ మీ పారదర్శకం చేసిందా పరిపాలన? ఎన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల పేరు మీద దోసిపెట్టినరు? వాస్తవం కాదా? శాసనసభ సాక్షిగా నేను ప్రశ్నించిన ఆ రోజు ఇదే హరీష్ రావు. ఎప్పుడైతే హరీష్ రావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన సవాలు చేస్తూ ఆగస్టు 15 తారీఖు లోపల మీరు రుణమాఫీ చేయగలుగుతారా, చేస్తావా అని మాట్లాడే సందర్భంలో చేస్తా అని చెప్పు, నీవు చేసిన 15 ఆగస్టు ప్రకటించు, నేను అది చెయ్యలేవు, నేను రాజీనామా చేస్తాను మీరు చేస్తే అని మాట్లాడి. అదే క్షణాన నేను మాట్లాడినా, ఎందుకు 15 ఆగస్టు ఆగుతారు, నేను ఇప్పుడే రాజీనామా చేస్తా, స్పీకర్ డైరెక్ట్ ఇక్కడే ఇస్తా. ఎట్లొచ్చింది ఇది? 1,80,000 కోట్ల ఇరిగేషన్ టెండర్ పిలిచిండ్రు మీరు. 1,80,000 కోట్లు. అది ఆన్లైన్ టెండర్లు. అంటే ఎవరు ఏది వేసే తెలియదు, ఎవరు ఎంత రేట్ వేసే తెలియదు. మరి కొన్ని వందల టెండర్లు పిలిచిండ్రు. ఒక్కొక్క టెండర్ విలువ 3,000 కోట్లు, 4,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు. నేను కాగితాలు చూపించిన. అందరూ కూడా
1% లెస్సు, 0.5 లెస్సు, 0.2 లెస్సు, 0.3 లెస్. ఒక టెండర్ కాదు, 100 టెండర్. అంటే దీని అర్థం ఏంది? మామ అల్లుడు అంటే ఇరిగేషన్ మినిస్టరు ముఖ్యమంత్రి కలిసి ఇది నీకు ఇది నీకని చెప్పి మీరు ఇచ్చింది అవాస్తవమా చెప్పు, ఇట్లే చూపించిన, దీనిపైన మాట్లాడు, స్పందించు. ఇది కాదంటే చెప్పు, ఇప్పుడు నేను రాజీనామా చేస్తా అని చెప్పన్నా. దానికి సమాధానం ఇచ్చిండా అంటే చెప్పిన ఆ రోజు ఇదే పారదర్శకంగా టెండర్స్ పిలిచి ఉంటే నేను ఉదాహరణ చెప్పిన. నేషనల్ హైవే ఇప్పుడు కృష్ణానది పైన నేషనల్ హైవే బ్రిడ్జ్ రోడ్డు పని జరుగుతూ ఉంది. సుమారు 700 కోట్ల రోడ్డు. 39% లెస్. 39% లెస్. ఇప్పటికీ 70% వర్క్ అయిపోయింది. ఈ రోడ్డు వర్కులో స్టీలు, సిమెంటు, కంకర, డాంబర్ ఇవన్నీ ఉంటాయి. ఇదే ఇరిగేషన్ కెనాల్స్లో ఇవేవి ఉండవు కదా. మిషన్ పెట్టి తవ్వడమే కదా, రిజర్వాయర్స్ అన్న మట్టి తీసిపోయడమే కదా. మరి దీనికి 13% లెస్ అయితే మరి దీనికి ఎందుకు ఎక్సెస్ ఇవ్వాల్సి వచ్చింది? ఎక్సెస్ ఎందుకు ఇచ్చిండ్రు? 100 కోట్ల రూపాయలు అంటే ఎన్ని వేల కోట్లు. అంటే ఒక్కొక్క టెండర్ పైన అదే ఒకవేళ అంతకు ముందు కూడా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. 50% లెస్లో పోయింది ఇరిగేషన్లో. 50% పనులు చేశారు. పోనీ 50% లెస్లో పోయిందంటే 1,80,000 కోట్లకు 50% లెస్లో పోతే 90,000 కోట్లు. పోనీ 40% లెస్లో పోతే కాంపిటేటివ్ టెండర్ అయితే ఇది నీకని మీరు ఇవ్వకపోయి ఉంటే 40% లెస్. అట్లా 40% పోయినా 1,80,000 ఇంటూ 40% ఎంత అవుతుంది? సుమారుగా 75,000 కోట్లు అవుతుంది. పోనీ 30% లెస్ పోయినా 54,000 కోట్లు. ఎవడప్ప సొత్తు ఇది? ఎట్లా గొప్ప పరిపాలన అవుతుంది? ఇది ప్రజాధనం లూటి చేయడం కాదా? ఎందుకు కేసీఆర్ పని మళ్ళీ రావాలా? ఎవరికి దోసిపెట్టినరు? తెలంగాణ ఉద్యమంలో ఎవరి గురించి మాట్లాడినాం? ఆంధ్ర వాళ్ళు మాట్లాడినాం. ఇలా కాంట్రాక్ట్లు దోసిపెట్టలేరా మీరు? For more videos like this, subscribe Big TV channel.